అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయించున్నాను. దేవుడి వాక్యమును దీవించుతారు. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం దేవుడు దీవించి ఆశీర్వదించలాగా మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా మధ్యలో ఉన్నటువంటి పాశ్రమ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మనమందరం అంతా ఏకీభవిస్తాము. మరి యొక్క దినాన ప్రభావం సన్నిధిలో చేరిన స్థుతించి ఘనపరిచిన సాధించడానికి నాకు మాకు ఇచ్చిన ధన్యతపై మీకు నామస్కారాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రభావ ప్రత్యేకమైన దినం కాబట్టి నేను ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడా నేను మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని సజీవంగా ఉంచి ప్రభావ మరొకసారి నేను నీ నామాన్ని ఘనపరచడానికి నాయన మాకు ఇచ్చిన ధన్యతపై మరొకసారి మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగం బట్టి నీకు వందనాలు ప్రభావ. అవునైనా నువ్వు మా కోసం అయినా ఈ లోకంలోనైనా నలుగురిగా అయినా జన్మించున్నావు ప్రభావ. అవునయ్యా నాయన నువ్వు నా ఎంతో గొప్పవాడు అయినా గొప్ప దేవుని కలిగి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. నువ్వు చేసిన మేలులపై నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, అన్ని నామముల కన్నా పై నామం గలవాడు తండ్రి. ఆ నామం గల దేవుని మేము ఆరాధిస్తున్నాం నాయన. నీ గొప్పతనం ప్రభా, మా గొప్పతనం కారణమైన ఈ దినాన్ని మాకు ప్రేమించి ఇచ్చినందుకు మరొకసారి నీకు వందనాలు నాయన. ఈ తల్లి సంతోషకరమైన దినాలు ప్రభా, ఎంతో మంది కోల్పోతున్నారని ప్రభా దయతో వారి జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మరి ఒక అవకాశం వారికి దయచేయండి తండ్రి. ఈ సమయాన్ని కోల్పోయేమని గ్రహింపు జ్ఞానం వారికి దయచేసి మరొకసారి నేను వారికి క్షమించి నీ సన్నిధానంలో చేర్చుకుని ప్రభా నిన్ను ఆరాధించి జనపరచడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి ఒకసారి కూడా వచ్చి మమ్మల్ని అందరినీ నాయన మా కుటుంబాలని చేత కాకుండా ఏసై పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. లేచి నిలబడదాం. దేవుడి యొక్క నామాన్ని చూపిద్దాం, మైపడదాం. దేవుడు చేసిన మేలంతటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నూతన క్రిస్మస్ ఆరాధనలో ప్రాముఖ్యంగా గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి ఒకసారి డిసెంబర్ మాసము దేవుడు ఈ యొక్క 25వ దినాన్ని శ్రేష్టమైనటువంటి సమయం. ఇది మన జీవితంలో దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒకసారి ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిగించుకోవడానికి దేవుడు సహాయం దయచేసాడు. మనమందరం కూడా స్మరణెత్తి కొద్ది నిమిషాలు దేవుని మహిమపడుతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రము నాయనా. గొప్ప దేవానికి స్తోత్రము నాయనా. ఉన్నవాడానికి స్తోత్రం, ఉన్నవాడానికి స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనాలు నాయనా. ప్రభువా మా అందరి కొరకు నాయన జన్మించినటువంటి యొక్క శుభదినాన్ని, యొక్క పర్వదినాన్ని ప్రభువా మేమందరం కూడా నాయన మరొకసారి జరిగించుకోవడానికి ప్రభువా మాకు ఇచ్చిన చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. హల్లెలూయా. క్రిస్మస్ పర్వదినాన ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనం ఆరాధించడానికి ఆనాడు మరి పరలోక సైన్య సమూహం భూమి మీదకి దిగి వచ్చి ఆయన స్థుతించినట్లుగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఎవరో పొందుకున్నారు స్వామికి దేవుని ఎంతో భాగ్యము శ్రీయేసు దొరికెను, మనకెంతో భాగ్యము. ఇంతైనా తన మహిమ అంతయసి మన కొరకై, ఇంతైనా తన మహిమ అంతయసి మన కొరకై. చింతాల నెడబాబుల చెందవేను నాయక, చింతాల నెడబాబు
నాయన, మా స్తుతులకు పాత్రుడా స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, నశించిన దానిని వెతికి రక్షించుటకు నాయన, పాపంలో ఉన్నటువంటి మనిషిని ప్రభువా రక్షించుటకు నాయన, ఈ లోకానికి దిగి వచ్చినటువంటి యొక్క గొప్ప జన్మదినోత్సవాన్ని మేమందరం కూడా జరిగించుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. మా సంఘాన్ని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే నాయన ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు వారందరినీ మీరు దీవించండి. ఇక యూట్యూబ్ ద్వారా కూడా ప్రభు ఎంతమంది అయితే నాయన మా యొక్క సంఘం యొక్క ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రభు ఏ మాటలైతే మాకు అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి హెచ్చరించబడి ప్రోత్సహించబడతాము, నీ వాక్యమును నాయన మీరే వినిపింపచేయండి. నూతనమైనటువంటి ఆత్మాభిషేకమును నాకు అనుగ్రహించి నీ శిలువ చాటును నన్ను మరుగు చేసుకొని మీరే మాతో మాట్లాడాలి. విత్తబడుతున్న ప్రతి మాట నాయన వింటూ ఉన్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ఈ సమయాన్ని మమ్మల్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా. మీకు అందరికీ శివనేమి సంఘ పక్షం నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి అందరము మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మనకందరికి తెలుసు కదా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్. బోలో శ్రేష్ఠ మహారాజ్ కి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ప్రాముఖ్యంగా 2023 గడిచిన సంవత్సర కాలం దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని క్షేమంగా నడిపిస్తూ మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి మనిషిని కృంగదీసేంత అనారోగ్యం వచ్చినా కూడా అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి తన యొక్క రెక్కలను కాపాడి తన యొక్క సన్నిధికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పండగని మాత్రమే కాదు కానీ ప్రతి సంవత్సరం దేవుడు మనకు ఆయుష్ని ఇస్తే మనం జరిపించుకునేటువంటి పండుగ ప్రతి సంవత్సరం కూడా ఏమవుతా ఉంది చెప్పండి, ఏమవుతా ఉన్నాను చెప్పండి. ఆశీర్వదించబడతా ఉన్నాం, అభివృద్ధి చేరుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వదించబడము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అభివృద్ధి చెందడం దేవుడు మనకిచ్చినటువంటి బలం. ఆయన ఇచ్చిన బలం ద్వారా మనము అభివృద్ధి చెందడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అయితే ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటాను నేను. మరి చాలాసార్లు క్రిస్మస్ గురించి మీరు విన్న వాక్య భాగాలే. సందర్భం ఏదైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు. ఈరోజు మనకు ఏ మాటలైతే అవసరం, ఏ మాటల ద్వారా మనం ఆదరించబడి హెచ్చరించబడి ప్రోత్సహించబడతామో అట్టి మాటలే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. చదవబడిన లేఖన భాగంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు మనం చదువుకున్నాం కదా. సహజంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మనం వినేటువంటి వాక్యాలు చాలా నూతనమైనవి. ఎక్కువగా మరి గొల్లల గురించి, జ్ఞానుల గురించి, యోసేపు మరియమ్మల గురించి మనం వింటూ ఉంటాం. ఈరోజు ఒక వాక్య భాగాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 13, 14 2 వచనాలు చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 13, 14 2 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఈరోజు ఈ మాటను మనం ఏం చేయాలి చెప్పండి? అండర్లైన్ చేసుకోవాలి. ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతా ఉందంట? సమాధానము కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి సమాధానము? ఆయనకు ఇష్టులైన మనుషులకు. ఒక వ్యక్తిని గురించి మాట్లాడట్లా, ఒక వ్యక్తిని గురించి దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడట్లా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తుల్లో మొదటి వాడు హానోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హానోకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. హానోకు యొక్క జీవిత కాలంలో మనం చూస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, హానోకు బ్రతికిన కాలమంతయు దేవునితో కూడా నడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక హానోకు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎంతగానో హానోకును ప్రేమించాడు. హానోకును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మనము రెండో వ్యక్తిని గురించి ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని ఇష్టపడ్డాడో తెలుసమ్మా? దావీదు నా యొక్క హృదయానుసారుడు, నా యొక్క ఇష్టడు. చదవండి ఆ మాట. అపోస్తల కార్యాలు ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. అక్కడ ఏమని రాయబడిందో? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవండి. అక్కడ 20 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడై మనుష్యుడు. హానోకు దేవునితో నడిచాడు. హానోకు గురించి మనము ఎక్కువగా పరిశుద్ధ లేఖన భాగంలో చదవాలి. కానీ దావీదు గురించి అనేకమైనటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటాం. దావీదు యొక్క జీవితంలో దావీదు యొక్క పరిస్థితిని కనుక మనం గమనిస్తే, దావీదు ఏ పని చేసేవాడండి? గొర్రెల కాపరి. గొర్రెలను అడవికి తీసుకొని వెళ్ళి మేపుకొని మరలా ఇంటికి తీసుకొని వచ్చేవాడు. మరి అలాంటి గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడంట? ఇష్టపడి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలుకు బదులుగా దేవుడు సౌలు యొక్క స్థానంలో ఎవరిని కూర్చొని పెట్టాడు? దావీదును కూర్చొని పెట్టాడు. దేవుడు అంటూ ఉన్నాడు, దావీదును నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు పరలోక సైన్య సమూహము ఈ భూమి మీదకి దిగి వచ్చి శిశుడైనటువంటి ఆ బాలుని యొక్క ఒక స్తోత్ర గీతము పాడుతూ ఉన్నారు. ఆ యొక్క పాట యొక్క ఉద్దేశము, పాట యొక్క అర్థము ఏమిటి అంటే, భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏం కలగాలి? సమాధానము కలుగును గాక అన్నప్పుడు మీరంతా దేవుడికి స్తోత్రం చెల్లించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్న మనుషులకు సమాధానము కలుగును గాక. ఇది మనుషులందరికీ కలిగినటువంటి సమాధానం. మనుషులందరూ కూడా పొందుకోవాల్సినటువంటి సమాధానం. యేసు ప్రభు ఈ భూమికి ఎందుకొరకు వచ్చాడు అని మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలను మనం చూస్తాం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు కదా. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. పాపులమైనటువంటి మనలందరినీ కూడా పరిశుద్ధపరిచి దేవుని బిడ్డలుగా నీతిమంతులుగా మార్చి మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులంగా ఉండడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, యెషయా ప్రవక్త అంటాడు కదా, యేసు ప్రభువుని గురించి ఆయన కొన్ని విషయాలు ప్రవచిస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తాడు. ఏమని అంటే, ఆయన మీద సమాధానార్థమైన శిక్ష పడింది.
ఈరోజు మనం ఇంత నెమ్మదిగా ఇంత సమాధానంగా ఉన్నాము అని అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, నెమ్మదిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఏ డబ్బు అయితే మనకు నెమ్మదిని సంతోషాన్ని తీసుకొని వస్తుందో ఆ డబ్బే మనకి సమాధానం లేకుండా చేస్తుంది. ఈ లోకంలో సమాధానం ఇవ్వగలిగినది ఏదైనా ఉంది అని అంటే ఏది లేదు. కోట్లు ఉండొచ్చు, వేల కోట్లు ఉండొచ్చు, సమృద్ధిగా నచ్చింది తినవచ్చు, కానీ ఒకరోజు వారి యొక్క జీవితంలో ఏం దొరకదు చెప్పండి? సమాధానం. మనుషుల యొక్క హృదయాలన్నీ కూడా ఏమైపోయాయి? అలసడితో నింపబడ్డాయి. ఈ దూతలు పాడుతున్న పాట యొక్క సారాంశం ఏంటి అని అంటే, భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం కలుగును గాకని ఏ పాట అయితే పాడారో ఆ పాట నేను అనుకుంటాను ఆ రోజుల్లో, అప్పటి కాలంలో 2023 సంవత్సరాల క్రితము యేసుప్రభు మన కొరకు భూమి మీద ఆ యొక్క బెత్లెహేము గ్రామంలో జన్మించాడు కనుక, ఆ బెత్లెహేము పట్టణంలో జన్మించాడు కనుక, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి కనుక మనం గమనిస్తే, యేసుప్రభు యొక్క తల్లి మరియ ఎవరండి? ఆమె కన్య. ఒక కన్యను ఆ రోజు ఎవరికి ప్రదానం చేయబడ్డారు? మరియ యోసేపుకు ప్రదానము చేయబడింది. ఒక కన్యా వివాహము కాకుండానే ప్రదానము చేయబడిన అమ్మాయి మరి గర్భవతి కుమారుని కంటూ ఉంది అని అంటే తల్లిదండ్రులకు సంతోషమా? సంతోషమా? వాళ్ళు ఎంత బాధపడ్డారు. వాళ్ళ పేర్లు బైబిల్లో లేవు, వాళ్ళ చరిత్ర మనకు సరిగ్గా తెలియదు. కానీ లోకానుసారంగా ఒకసారి ఈ సిచ్యువేషన్ మనం ఏం చేద్దాము? అప్లై చేసుకుందాం. మనం ఒకవేళ అప్లై చేసుకుంటే ఈ లోకానుసారంగా ఎవరైనా పెళ్లి కాని అమ్మాయి గర్భవతి కుమారుని కంటుంది అని అంటే సంతోషమా? ఇటు బంధువులకు నెమ్మది ఉండదు, తల్లిదండ్రులకు నెమ్మది ఉండదు, అమ్మాయికి నెమ్మది ఉండదు. ఏముండదు? సమాధానం ఉండదు. యోసేపు ప్రదానం చేసుకున్నాడు. నేను చేసుకోబోయే అమ్మాయి గర్భవతి కుమారుని కనబోతూ ఉంది అని అంటే యోసేపు పరిస్థితి ఎలా ఉండేది? యోసేపు వల్ల యొక్క బంధువర్గంలో కానివ్వండి, యోసేపు యొక్క తల్లిదండ్రుల అవతల సైడ్ నుంచి కానివ్వండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతారు, వాళ్ళకి ఎంత సమాధానము లేదు కదా. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు సమాధానం లేకుండా ఎంతో మంది జీవిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ రోజు మహారాజులో ఒక కలవరం. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానులు ఏ రోజు మహారాజు దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మీరు మాకు చూపించండి అని అన్నప్పుడు, ఇక ఏ రోజు మహారాజుకు నెమ్మది లేదు. అసలు మా ఇంట్లో నాకు తెలియకుండా నాకు పుట్టాల్సిన కుమారుడు ఎక్కడున్నాడు? ఈ జ్ఞానం లేదు వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చా. ఇదొక నెమ్మది లేనటువంటి ఆలోచన. అయితే ఏ రోజు అన్నాడు కదా, మీరు వెళ్ళి ఆ శిష్యుని చూసి మరలా వచ్చి నాతో చెప్పండి, నేను కూడా వచ్చి ఏం చేస్తాను? పూజిస్తాను. కానీ ఏం చేశారు? తిరిగి వచ్చారా? ఎక్కడ మీరు ఈ జ్ఞానులు వస్తారని రాకపోయారు. రాజై ఉండొచ్చేమో, సింహాసనం మీద కూర్చొని ఉండొచ్చేమో, కానీ ఈ జ్ఞానులు తిరిగి రాలేదని ఏ రోజుకి ఏం లేదు చెప్పండి? సమాధానం లేదు కదా. ఆ రోజుల్లో అందరికీ సమాధానం లేనే లేదు. ఎప్పుడైతే ఆకాశం దేవుని యొక్క సన్నిధి సైన్య సమూహం ఈ భూమి మీదకి దిగి వచ్చిందో, ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి సైన్య సమూహము ఏమని పాట పాడుతూ ఉందమ్మా? భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏం కలగాలి? సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనకు సమాధానం కలుగుతూ ఉంది అని అంటే సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారానే మనకు సమాధానం. నీకెన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు నా దగ్గర ఎవరి మాట్లాడట్లేదు, ఏంటి నా పరిస్థితి అని నెమ్మది లేనటువంటి జీవితము, స్థిరము లేనటువంటి జీవితమును ఒకవేళ జీవిస్తూ ఉన్నామేమో, కానీ
ఎవరున్నా లేకున్నా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన కొరకు, నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోక రక్షకునిగా ఆయన ఈ భూమి మీదకి వేపించిన రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమాధానాన్ని మనకి ఇవ్వడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి మాట, అంత గొప్ప సమాధానం నీవు నేనేం చేయాలమ్మా పొందుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీని గురించి చాలాసార్లు మనం విన్నాం. ఎవరండి ఆమె? 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీ. ఈమె యొక్క పరిస్థితిని కనుక మనం చదివితే పరిశుద్ధ లేఖన భాగంలో ఈమె చాలా ధనవంతురాలు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఈమె గురించి, ఆమె తనకున్నదంతయో ఖర్చు చేసుకొని ఆమెకి ఏదైతే ఉందో అదంతా ఖర్చు చేసుకుందంట. ఆమె అనేకమైన వైద్యుల చేత రోగం తగ్గకపోగా రోగం ఇంకా ఏమైందంట, ఎక్కువైపోయింది. మందులు వాడితే రోగం తగ్గాలి కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే రోగము తగ్గాలి కదా. రోగము తగ్గకపోగా ఈమె రోగం ఇంకా ఏమైందంట, ఎక్కువైందంట. అలా ఎక్కువైంది. ఆమె యొక్క పరిస్థితి అంతా మారిపోయింది. ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఇక ఏమి చేయలేనటువంటి స్థితిలో ఆమె జీవిస్తూ ఉంది. అయితే ఒకరోజు యేసు ప్రభువారు ఆ మార్గం గుండా, ఆమె ఉన్నటువంటి మార్గం గుండా వెళుతూ ఉన్నాడని ఆమె ఎప్పుడైతే విన్న వెంటనే ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నేను ఎలాగైనా సరే యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆలోచన వచ్చిన వెంటనే తనకున్నటువంటి బలహీనతను, తనకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి జబ్బును ఎక్కడ కూడా కనపడనీయకుండా తన యొక్క బాధనంతా కూడా దిగమింగుకొని ఆమె నడుస్తూ దేవుని యొద్దకు వచ్చినప్పుడు, యేసు ప్రభు యొద్దకు వచ్చి ఎప్పుడైతే ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే ఆమెకు స్వస్థత. యేసు ప్రభు నిలబడిపోయాడు. ఎవరు నన్ను ముట్టింది? ఎవరు నన్ను ముట్టారు? నాలో నుంచి నా మహిమ వెళ్ళిపోయి వారిని స్వస్థపరిచింది ఎవరు అని అన్నప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎవరు నిన్ను ముట్టారో మేము ఎలాగా చెప్పగలం? క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడైతే ఆ స్త్రీ తనకు జరిగినది గుర్తెరిగిందో ఆమె గజగజ వణుకుతూ యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో యేసు ప్రభు ఆమె తన మాట ఏంటో తెలుసా? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాడు. ఆ మాట పలికి మళ్ళా ఏమన్నాడో తెలుసా? నువ్వు సమాధానం గలదానివై. ఎందుకొరకు అనంటే తనకున్న డబ్బు అయింది. నేను అనుకుంటున్నాను ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఆమెను భర్త కానివ్వండి, లేకపోతే బంధువులు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆమెను ఏం చేశారు? వెళ్ళేసి ఉంటారు. ఇక నెమ్మది లేదు, సంతోషం లేదు. ఆమె జీవితంలో అంతా కూడా అంధకారమే. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? సమాధానాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు ఈ భూమి మీద సమాధానము కలుగుతూ ఉంది. అయితే 2 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. భూమి మీద మనుషులకు సమాధానము కలుగును కాక. దానికి ముందు ఒక మాట రాయబడింది, ఆయనకు ఇష్టలైన మనుషులకు. ఎవరికి ఇష్టలైన అండి? దేవునికి ఇష్టలైన. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఉన్నాడని విశ్వసించి ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించి తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకుంటారో వారికి అందరికీ ఆయన సమాధానం ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనుషులందరికీ, వాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, వారికి నెమ్మదిని సమాధానాన్ని కలగజేసే దేవుడు. అయితే ఒక మాట ఆయనకి ఇష్టలైన మనుషులకు. దేవునికి కూడా కొంతమంది ఇష్టలు ఉన్నారు. అందులో ఇద్దరిని మనం చూసాం కదా. ఒకరు హానోకు, రెండవ వ్యక్తి ఎవరు? దావీదు. హానోకు వలె దావీదు వలె
దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే 2 విషయాలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయం సరిపోదు. 2 విషయాలు. మొదటి విషయాన్ని మనం చూద్దాం. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 20వ వచనం. ఈ మాట జాగ్రత్తగా వినండి. యథార్థంగా ప్రవర్తించు వారి ఆయనకు ఇష్టం. ఎవరు ఇష్టలట దేవునికి? ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవుడు ఎవరిని ఇష్టపడుతూ ఉన్నాడు? యథార్థవంతులను ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగ రావాలి? యథార్థంగా రావాలి. యథార్థత అనంటే ఇక దానిని మనము ప్రతి దానిలో కొలవాలి. ఒక చిన్న విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో, దేవునికి సన్నిధికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని బిడ్డలను విశ్వాసులను ప్రేమించే విషయంలో మనం ఎలాగ ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థత. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఒక వ్యక్తి ఏమని ప్రార్థన చేశాడండి? అయ్యా, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, నేను ఎంత యథార్థ హృదయుడనో ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడండి. మనుషులు సహజంగా కొంతమందితో అంటూ ఉంటారు, సార్ నేను ఎంత నమ్మకంగా ఉన్నాను సార్ నీ దగ్గర, ఏ రోజైనా నీ మాట నేను కాదన్నాను, నువ్వు ఏ పని చెప్పినా నేను అది చేశాను, నువ్వు ఎంత ఇచ్చినా నేను అది తీసుకున్నాను, నేను ఎంత యథార్థంగా ఉన్నాను సార్ నువ్వు చెప్పిన ప్రతి పనిలో. ఒక మనిషితో ఎలా అయితే మాట్లాడుతూ ఉన్నాడో, హిజ్కియా కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, అయ్యా నేను ఎంత యథార్థ హృదయుడునో ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో. క్రీస్తునందు ప్రియమైనటువంటి మాట, నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఆ మాట అనగలమండి. దేవుని యొక్క సన్నిధికి వస్తా ఉన్నాం, యథార్థంగా ఉన్నామని. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నటువంటి మాట, దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, మనం యథార్థంగా ఉన్నాం. యథార్థ హృదయంలో మాత్రమే ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎలా కనబడతా ఉన్నావు? సహజంగా మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని ఎముకలు ఉన్నాయి కదా, లేకపోతే మనకు కనబడినటువంటి మన శరీరంలోనే ఉన్నాయి అవన్నీ, కానీ మనకు కనబడవు. ఏదైనా బాగలేదనుకోండి, ఇప్పుడు కాలు చెయ్యి విరిగింది అనుకో, డాక్టర్ ఏం చేస్తాడు? అమ్మ వెళ్ళి మీరు ఎక్స్రే తీసుకురా. ఎక్స్రే తీసుకొస్తే ఏం కనపడింది? నీది ఎక్కడ ఎంత తిరిగిందో కూడా క్లియర్గా కనపడింది. మన శరీరంలో మన లోపల మనకు కనబడినటువంటి హార్ట్ కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, ఇలాంటి భాగాలు మనకు కనపడతాయా? మనం చూడలేము, కానీ స్కానింగ్ తీస్తే మొత్తము కనపడతాయి. మన దేవుడు మనం ఏం చేస్తాడో తెలుసా? నువ్వు నిలబడ్డతోటి, నువ్వు అలాగా ఉంటేనే ఆకాశం నా సింహాసనము, భూమిన ఆ పాదపీఠం మీద ఉన్న నిన్ను ఆయన ఏం చేస్తాడో ఒక్కసారి అలా చూస్తే నడినెత్తి నుంచి అరికాల వరకు నువ్వు ఎలా ఉన్నావో చెప్పగలవాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏది లేదు. నువ్వు యథార్థంగా ఉన్నావా? యథార్థంగా తప్పావా? దేవుడు నిన్ను నన్ను ఇష్టపడాలి అంటే దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజంలో మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవునికి, విశ్వాసికి, దేవుని బిడ్డకు, దేవుని అంగీకరించి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నటువంటి వారికి యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా మంది విశ్వాసుల్లో యథార్థత కనపడట్లేదు. ప్రతి విషయంలో మనం గమనిస్తూ ఉంటాం కదా, బయటికి వెళ్తే సమాజం మనల్ని ఏం చేస్తూ ఉందో తెలుసా? గమనిస్తూ ఉందన్నమాట. మనం ఎలా ఉన్నాం, ఎలా మాట్లాడుతూ ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, ఏ పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో మనల్ని ఏం చేస్తూ ఉంది సమాజము?
గమనిస్తాము. కాబట్టి మన యొక్క జీవితంలో మనము దేవుని విధంగా యథార్థంగా ఆయన యొక్క సన్నిధికి వచ్చినాము. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి అని అంటే మొట్టమొదట దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో ప్రార్థన, దేవుని యొక్క సన్నిధికి క్రమంగా రావడం, దేవునికి ఇవ్వాల్సినటువంటి దానిని దశభాగం కానివ్వండి, కానుకలు కానివ్వండి, లేక సంఘం యొక్క పరిస్థితిని కానివ్వండి గమనించి దేవుడు మనకి ఇచ్చిన దానిని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం ఎంతైతే ఇవ్వాలనుకుంటాం, కొంతమంది 10,000 ఇద్దామని అనుకుంటారు అనుకోండి, తీరా అది దేవుని సన్నిధికి వచ్చేసరికి ఎంత ఇద్దాం? 10,500 కదా. అంటే మనము ఇచ్చే విషయంలో ఏం కనపడట్లేదు, యథార్థత కనపడదు. ఏదైనా సందర్భం వచ్చి మాట్లాడాలి, చెప్పాలి అనుకున్నటువంటి విషయంలో ఏం కనపడదు, యథార్థత కనపడదు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మీరు యథార్థులై నాకు ఇష్టలుగా మీరు జీవించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థ హృదయులు ఆయనకు ఇష్టలు. వారికి ఏం కలుగుతా ఉందో తెలుసా? సమాధానము కలుగుతాం. ఇచ్చేటప్పుడు బాధ కలగవచ్చు, మాట్లాడేటప్పుడు బాధ కలగవచ్చు, అందరూ నిన్ను ద్వేషించవచ్చు. నువ్వు నిజం మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు సత్యం మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు నా పక్కన తిరిగాక, నా ఇంటికి రావాక, నువ్వంటే నాకు ఇష్టం లేదని నిన్ను గెంటి వేయచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నావు, దేవుడు ఆ విషయంలో నీకు సమాధానాన్ని కలగజేస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యథార్థ హృదయులు ఆయనకి ఇష్టలు గనక భూమి మీద అలాంటి మనుషులందరికీ సమాధానము కలుగును గాక అని స్తోత్ర గీతము చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని చూద్దాం. సామెతల పుస్తకం 12వ అధ్యాయం 22వ వచనం. త్వరగా చదవండి. సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యము అని అంటే ఇక దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి, అది కూడా మాట్లాడి ఏమని రాయబడింది? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. త్వరగా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు యోహాను అంటాడు, తను రాస్తూ ఉన్నటువంటి 1 యోహాను 2 యోహాను పత్రికలు ఉన్నాయి కదా, ఆ పత్రికలు మనం చదువుతూ ఉన్నప్పుడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏది లేదు. సత్యవర్తనులు సత్యమును అనుసరించి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకోవాలి. వాక్యం ఏదైతే మీకు బోధిస్తూ ఉందో ఆ విన్న వాక్యం ద్వారా మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ఆ వాక్యం అనే సత్యాన్ని మనం అనుసరించి ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అపోస్తలుడైనటువంటి పౌలు 2వ కొరింథీయులకు రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క 5వ అధ్యాయం అంతా కూడా భూమి మీద అంటే మనుషులంగా జీవిస్తూ ఉన్నటువంటి మనం ఈ లోకంలో ఉన్నను, లోకము విడిచినను, పౌలు ఏమంటూ ఉన్నాడో తెలుసు? అక్కడ చదవండి ఆ మాటను ఒకసారి త్వరగా. కావున దేహమందున్నను, ఈ మాట జాగ్రత్తగా నిర్ణయం చేసుకోండి, దేహము విడిచినను ఎవరికి ఇష్టమై ఉండాలంట? అందరు చెప్పాలి. ఈ శరీరంతో ఉన్నాను, దేహం అని అంటే మన శరీరం కదా, ఈ శరీరంతో ఉన్నాను, ఈ శరీరము విడిచిన అంటే చనిపోయిన ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. కొంతమంది అంటారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం మాట తప్పదు, నేను సచ్చినా పర్వాలేదు సార్, నాది మాట అంటే మాట, నన్ను నిలువున పోయండి, నా తలదీసి అవసరమైతే మీ చేతిలో
పెడతా, కానీ నేను మాత్రం మాట తప్పను. వారిలో ఏముందో తెలుసా? సత్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యవర్తనులు దేవునికి ఇష్టలు. నువ్వు దేనిలో అయితే జీవిస్తూ ఉన్నావో, నువ్వు దేని కొరకైతే బ్రతుకుతూ ఉన్నావో, దానిలో నీకు నెమ్మది సమాధానము లేకపోతే ఈరోజు దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను బలపరుస్తూ ఉంది. నీకు భూమి మీద సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి మాట, నీ జీవితము నా జీవితము దేవుడు ప్రత్యేకంగా నిన్ను నన్ను పిలుచుకొని నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇంతకాలం మీ కొరకు మీరు బ్రతికి ఇక నుంచి నా కొరకు మీరు బ్రతకాలని తీర్మానం తీసుకున్నారు కనుక మీరు యథార్థ హృదయులు నాకు ఇష్టలుగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అనే సత్యమును అనుసరించి మీరు ఈ లోకంలో నడుచుకున్నట్లుగైతే సత్యవర్తులను నేను ఇష్టపరచుకున్నాను. ఈ లోకంలో మీరు నా సాక్షులుగా జీవిస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టాలలో ఎన్ని కలిగినా కూడా నా సమాధానము మీకు కలుగుతాము. యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత శిష్యులందరూ కూడా ఆ కాలంలో ఇక భయపడిపోయి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వారు ఇళ్ళలో వెళ్ళి దాక్కుంటా ఉన్నారు. ఎవరికి కాపాడకుండా దూరంగా ఉన్నారు. యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యుల మధ్యలోనికి వెళ్ళి ఆయన పలికిన మాట, మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో ఉన్నారు. యేసుప్రభువు వారు సడన్ గా వారి మధ్యలోనికి ప్రత్యక్షమయ్యారు. వారి మధ్యలోనికి వచ్చేసాడు అంతే. వేసిన కిటికీలు వేసినట్టుగానే ఉన్నాయి, తలుపులుగానే ఉన్నాయి, కానీ ఆయన వారి మధ్యలోనికి వచ్చేసి అన్న మాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగును. ఆయన పుట్టినప్పుడు భూమి మీద పలికిన మాట, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగును గాక. ఆయన చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత శిష్యులతో అన్న మాట, మీకు సమాధానము కలుగును గాక. ఒక మాట చదివి నేను ముగించేస్తాను. మొదటి సమూయేలు పుస్తకము 12వ అధ్యాయము 22వ వచనం. త్వరగా చదవండి. మొదటి సమూయేలు పుస్తకము 12వ అధ్యాయము 22వ వచనం. కొంచెం జాగ్రత్తగా దాన్ని వినపడేటట్టు చదవండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు, ఇప్పుడు చెప్పండి, దేవుడు మిమ్మును తన జనముగా చేసుకొనుటకు ఆయన ఏం కలిగి ఉన్నాడంట? ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయనకంటూ ఒక జనం ఉంది. ఈ మాటని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ముగించేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చదివినప్పుడు భూమి మీద మనుషులందరికీ సమాధానము కలుగును గాక. కానీ దేవుడు అంటా ఉన్నాడు కదా, ఆయన మిమ్ములను తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టపడుచు ఉన్నాడు. ఏ జనమైతే లోకంలో నుండి వేరుపరచబడతా ఉందో, ఏ జనమైతే ఈ యొక్క లోకంలో నుండి వేరుపరచబడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారు బ్రతకాలని తీర్మానం తీసుకొని బాప్తిజం తీసుకొని క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెడుతూ వారి యొక్క విశ్వాస జీవితంలో వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ యేసు వైపు చూస్తూ వారి యొక్క పరుగు పంద్యాన్ని కడముట్టిస్తారో వారి యొక్క జీవితంలో కలుగుచూ ఉన్న సమస్తమైన శ్రమల నుంచి వారికి సమాధానము కలుగుతా ఉంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించిన వాడిని. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడు అలాంటి వారికి మాత్రమే సమాధానం. ఆయన కొరకు శ్రమపడేటువంటి వారికి మాత్రమే సమాధానం. ఆయన విడలైనటువంటి వారికి మాత్రమే సమాధానం. ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన 2023 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా వస్తాను అని అన్నాడు. అప్పటి వరకు ఆయన యొక్క రాకడ కొరకు మనం కనిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేత పట్టుకొని సమాధానముతో మనం ఎదురు చూసినట్లుగా అయితే రేపెత్తబడే గుంపులో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.
ఈ క్రిస్మస్ పర్వదిన దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. భూమి మీద మనుషులకు సమాధానము కలుగునుగా. నిజమే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషునికి ఆయన తన సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద ఉన్న మనుషులలో నుండి ఒక క్షణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు ఆయన. ఆ క్షణము, ఆ యొక్క క్షణము నీవు నేను, నిన్ను నన్ను ఈ లోకంలో నుండి వేరుపరిచిన అనేకమైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్న మనం వెళుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను బలపరుస్తూ ఉంది. నా సమాధానము నీకు కలుగును కాక. అతి సమాధానాన్ని మనం పొందుకుని దేవుని విడలంగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, దేవుడు చేసిన ఈ గొప్ప మేలును బట్టి మనమందరం కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, ఇప్పటి వరకు మనము సజీవంగా దేవుని యొక్క సన్నిధిలో కనబడుతూ ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు. కేవలం ఆయన యొక్క కృపనే, ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది కనుకనే నీవు నేను అనేకమైనటువంటి భయంకరమైన అపాయముల నుండి తప్పించబడుతూ ఉన్నా. ఏ తెగులు ఈ గుడారం సమీపించట్లేదు. భయంకరమైనటువంటి వైరస్లు వస్తున్నాయండి, కరోనా ఉంటూ ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. అయినా కూడా మన గుడారము మాత్రము సమీపించట్లేదు అని అంటే అది దేవుని యొక్క కాపుదల. ఆయన తన రెక్కల నీడన మనలందరినీ కూడా భద్రపరిచి కాపాడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుడు చేసిన మేలంతటిని బట్టి దేవాంత దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆయన విడలంగా, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సాక్షిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే మనకు తోడై మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన ప్రభా నీ సన్నిధిలో ఆయన నీ యొక్క మాటలు వినడానికి, నీ యొక్క వాక్యాన్ని వినడానికి, ధ్యానించడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి ధన్యతను బట్టి నీకే వందనాలు. చేరి వచ్చిన సంఘానంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ప్రభా నీ మాటలు విన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు దర్శించండి. నీ రక్షణ వాక్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యూట్యూబ్ ద్వారా ప్రభా ఎంతో మంది నాయన వింటూ ఉన్నారు. వింటూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు దర్శించండి నాయన. మా సంఘంను ప్రేమించి ప్రభా ఎంతో మంది నాయన మరి మా యొక్క సంఘాన్ని నాయన సంఘంలో జరుగుతూ ఉన్న ఆరాధన కార్యక్రమంలో ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నాయన వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ క్రిస్మస్ ప్రభా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఒకసారి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సీఎం పక్షం నుండి, మా కుటుంబం నుండి చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు దీవించిన గాక. తిరిగి ఈ సమయాన్ని నేను ఆయన గారికి అర్పిస్తూ ఉన్నాను.